నువ్వు నీ కులం ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వు ఎందుకు బాప్తిస్తం తీసుకుంటున్నావు, దేనికి తీసుకుంటున్నావు, ఎవరు నిన్ను ప్రోత్సాహపరిచారు, ఏంటి పరిస్థితులన్నీ అడిగేటప్పటికి మా అమ్మగారు లేక నన్ను భయపెట్టాడు. వాళ్ళందరితో ఏమన్నాడు, మరి ఫ్రెండ్స్ నా రూమ్మేట్ సుబ్బారావు చూడరా, వీళ్ళమ్మ వీడికి ఒగ్గుపాలతో ఏమి నేర్పేస్తుందో, కమ్మోడై పుట్టాడు, భారతీయుడై పుట్టాడు, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఈ క్రైస్తవ మతం ఏంటి, ఈ బైబిల్ ఏంటి, అందులో ఉన్న దేవుడి గురించి చెప్పమంటే వీడికి ఏదీ రాదు, మన గ్రంథాల్లో ఏముందో చెప్పలేడు. ఈ స్థితిలో ఉంటే వాళ్ళు కూడా సమయం దొరికింది కదని నన్ను ఆట పట్టించారు. ఒక అరగంట సేపు నా మనసుని, నా ప్రాణాన్ని చాలా విసిగించారు. చాలా బాధ అనిపించింది. కంటి నీళ్ళు తక్కువ, మరి రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి అరగంట తర్వాత ఈ అబ్బాయి 24 గంటలలో బ్రతికితే బ్రతికినట్టు, చనిపోతే చనిపోయినట్టు. మరి 24 గంటల్లో వాళ్ళు చేయవలసిన వైద్య పరిచర్య చేశారు. 24 గంటలు అయిపోయినాయి. మరి కంటి చూపు లేదు, నోటు మాట లేదు, ఒక పల్సే నడుస్తుంది. ఆ విధంగా తదుపరి నా అంతరాత్మ నన్ను ఆలోచింపజేసింది. యేసు ప్రభు నిజమైన దేవుడు కాదా, వారు మనసు అన్నాను, రక్షణ అన్నాను, బాప్తిసం అన్నాను, ఇవన్నీ నిజము కాదా, యేసు ప్రభు నిజదేవుడు కాదా, యేసుక్రీస్తు మరి లోక రక్షకుడు కాదా, నేను మా అమ్మ చెప్పినట్టుగా వీళ్ళందరూ అంటున్నట్టుగా ఉగ్గుపాలతో మా అమ్మ ఏదో నేర్పేసిందా అని నా అంతరాత్మ నన్ను ఆలోచించు. ఈ స్థితిలోకి దిగజారిపోయాడు. నువ్వు మీ అమ్మ ఈ ఉగ్గుపాలతో ఏమేమి నేర్పేసిందో, ఈ చిన్న వయసులో మనది కాని భక్తి, మనది కాని దేవుళ్ళలోకి నువ్వు ఎలా వెళ్ళిపోయావో చెప్పురని ఒత్తిడి చేసేవాడు. ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయి, వీడు ఏదో ఇలాగే అంటాడు కదని మా చదువు మేము కొనసాగించాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికీ మరోసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి నందమూరు అనే ఒక కుగ్రామం. ఈ గ్రామంలో ఊహించని రీతిగా ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప దైవ సేవకులు సుబ్బారావు చౌదరి గారు. మీరు పేరు వినటంతోనే ఆశ్చర్యపోయి ఉంటారనుకుంటున్నాను. యేసుక్రీస్తు అంటే కేవలం తక్కువ జాతి కులానికి సంబంధించినటువంటి దేవుడని ఒక నానుడి క్రైస్తవ ప్రపంచంలో ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే వారు దేవుణ్ణి తెలుసుకొని ఈరోజు దేవుని యొక్క సేవలో అనేక మందికి గొప్ప సాక్షిగా వాడబడుతున్నారు. దేవుడు వారిని ఏ ప్రకారంగా ఎంచుకున్నారు, తన కుటుంబ నేపథ్యం ఏంటి, ప్రభువును వారు ఎలా తెలుసుకున్నారు, అగ్రకులస్తుల నుండి ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏమిటో ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ జీవితంలో మిమ్మల్ని బలపరచడానికి ఈ సాక్ష్యం చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మీతో పాటు ఈ సాక్ష్యాన్ని మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధులకి పంపించే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు కూడా నాతో పాటు దేవుని దగ్గర కొన్ని ఆత్మలు తీసుకొచ్చే విషయంలో పాలుభాగస్తులు అవుతారు. ఈ సమయంలో పెద్దలు సుబ్బారావు చౌదరి గారిని మీకు పరిచయం చేస్తాను. వారిని పరిచయం చేసిన తర్వాత వారి ద్వారా వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ప్రైజ్ లార్డ్ అండి. సార్, చాలా వందనాలు. మీరు ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా తక్కువ జాతి కులాలకు సంబంధించినటువంటి దేవుడు ఆయన అందరికి దేవుడు కాదు అనేటువంటి ఒక అపోహ చాలా మంది ప్రజల్లో ఉంది. కానీ మీతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే మీరు ప్రభువుని తెలుసుకున్నారని, మీ బాల్యం నుండే మీరు ప్రభువుని తెలుసుకొని మీ కుటుంబంలో ఈ సాంప్రదాయాలు, ఆచారాలు చాలా మీకు అడ్డుగా, సమస్యగా మారినప్పుడు కూడా వాటిని జయించారని నేను విన్నాను. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మీరు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఈరోజు దేవుని యొక్క సేవలో మీ కుటుంబం ఎలా నిలబడింది, ఇవన్నీ కూడా మీ మాటల ద్వారా మాకు తెలియపరిచే ప్రయత్నం చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు. మీ సాక్ష్యం వాళ్ళందరినీ బలపరుస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఎలా దర్శించారో, ఎలా మీరు దేవుని నిలబడ్డారో ప్రతి మాట పంచుకోవాలని ప్రభు పేరిట మీకు ఈ సమయం ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు కంటిపూడి సుబ్బారావు. మాది నందమూరు గ్రామం, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.
మా తల్లిదండ్రులకు మేము 5గురు పిల్లలం, 3 అక్కలు, ఓ చెల్లి, నేను. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు పూర్తయి 69వ సంవత్సరానికి వచ్చాను. మరి నా బాల్య దినములలో యేసు ప్రభు అంటే ఫలాని వారి దేవుడు, ఫలాని వారి దేవుడు, ఫలాని వారి దేవుడు, మన దేవుళ్ళు వేరని ఈ యొక్క నేపథ్యంలో ఈ సామాజిక వర్గాల మధ్య మరి ఉన్న పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు మరి నా తాత ముత్తాతలు మరి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించే విగ్రహారాధికులు. మరి నేను మా ఇంటిలో మా తల్లి గారు మా తండ్రి గారు మరి విద్య లేని నిరక్షరాస్యులు. మరి నన్ను యూనివర్సిటీ వరకు చదివించారు. నేను రాష్ట్ర ప్రభుత్వము గనులు భూగర్భ శాఖ మైన్స్ అండ్ జియాలజీలో డిప్యూటీ డైరెక్టర్గా మరి ఉద్యోగం చేసి 2016 డిసెంబర్ 31న రిటైర్డ్ అయ్యాము. ప్రభు సేవలో ఉన్నాను. అసలు మాకు ఈ భక్తి ఎలాగొచ్చింది, ఏ విధంగా మా ఇంట్లోకి వచ్చింది, అసలు మా ఇంట్లో యేసు ప్రభు మరి ఎలాగ మమ్మల్ని మా కుటుంబాన్ని దర్శించాడంటే, మరి నా బాల్య దినములలో అంటే మా తల్లిదండ్రులకు ఉన్న 5గురు పిల్లల్ని మరి మా తల్లిగారిది పుట్టిల్లు చాగళ్ళు. మా అమ్మగారికి పెళ్లి కాకముందే ఆమె చనిపోయింది. మరి మా తాతగారు మా అమ్మ మేనత్త ఆమెను పెంచి మా నాన్నగారికి పెళ్లి చేశారు. మొదటి సంతానముగా మా పెద్దక్కయ్య పుట్టింది, రెండో సంతానముగా రెండో అక్కయ్య పుట్టింది, మూడో సంతానముగా మరి అబ్బాయి పుడతారని మా అమ్మ మేనత్త మా తాత ఆశించారు. కానీ మూడో సంతానం కూడా అమ్మాయే పుట్టింది, మూడో అక్కయ్య. నాలుగో సంతానం విషయంలో చాలా ఆచితూచి ఆలోచనలో పడ్డారు. మా అమ్మగారు మేనత్త ఒక శపథం చేసింది, ఈసారికి నా మేనగోడలకి అబ్బాయి పుట్టకపోతే అమ్మాయే పుడితే హాస్పిటల్ పక్కనున్న కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనున్న గోదావరి నదిలో చనిపోతాకే శపథం చేసింది. దేవుడి కృపతో మరి 4వ సంతానంగా నేను పుట్టాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో గర్భములో నిన్ను పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ప్రతిష్ఠించితిని, గర్భము నుంచి నువ్వు బయలుపడక మునుపే నిన్ను ఏర్పరచుకుంటేననే వాగ్దానము నా జీవితంలో ఆ విధంగా నెరవేరింది అంటాను. మా ఇంట్లో ఈ భక్తి ఎలాగొచ్చిందంటే, ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టా మిషను జీడిఎం అనే సంస్థ ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మిషనరీలు తూర్పుగోదావరిలో అంబాజీపేట, పశ్చిమ గోదావరిలో నరసాపురం, మా నందమూరు గ్రామానికి పక్కనున్న చాగల్లి గ్రామంలో సుమారు 70-80 సంవత్సరాల క్రితము ఈ హాస్పిటల్ పరిచర్య యేసు ప్రభు సువార్త సేవ చేస్తూ మరి కొనసాగబడుతుంది. మా తల్లిగారు పుట్టిల్లు చాగలు గనక మా తల్లిదండ్రులకు పుట్టిన మేము 5గురు పిల్లలని అక్కడే వైద్యం చేయించడం ద్వారా మరి వారి యొక్క పద్ధతి ఏంటంటే, మరి ఓపీ సీట్లు రాయించిన తర్వాత మరి ఓపీ సీట్లు పక్కన పెట్టి షామియానాలో కూర్చోబెట్టి ప్రార్థన పాటలు వాక్యంతో ఆ విధంగా యేసు ప్రభు యొక్క సత్య జీవ సువార్త సేవ చేసి వైద్యం చేసేవారు. మా తల్లిగారు ఆ మిషనరీలు చేసిన సేవ ఫలితంగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె మనోనేత్రాలు వెలిగించాడు. ఆమె ఆ మిషనరీస్ ద్వారా బాప్తిసం తీసుకుంటం ద్వారా మేము చిన్నపిల్లలప్పుడు మా ఇంట్లో ప్రభు రక్షణ, మా ఇంట్లో ప్రభు వెలుగు, సత్యము జీవము నా బాల్య దినముల్లోనే మా ఇంటికి చేరింది. నేను 1 నుంచి 5వ తరగతి వరకు నందమూరులో ఉన్న ఎలిమెంటరీ స్కూలు చదువుకున్నాను. అది 1967. 1968లో నాకు అప్పుడు 11 సంవత్సరాలు. దానికి ముందుగా నాకు 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి టెటనస్ ధనుర్వాతం అనే చిన్నపిల్లల వ్యాధికి లోనై మరి మరణ గడియల్లో ఉన్నాను. మా తల్లిదండ్రులు మాదున్న గ్రామము చాలా కుగ్రామం కనుక సదుపాయాలు లేకపోయినా నన్ను తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో కొవ్వూరులో జాయిన్ చేస్తే డాక్టర్లు చెప్పిన విషయం మా తల్లిగారి ద్వారా నేను విన్నది ఏంటంటే, ఈ అబ్బాయి 24 గంటలలో బ్రతికితే బ్రతికినట్టు, చనిపోతే చనిపోయినట్టు. మరి 24 గంటల్లో వాళ్ళు చేయవలసిన వైద్య పరిచర్య చేశారు. 24 గంటలు అయిపోయినాయి. మరి కంటి చూపు లేదు, నోటు మాట లేదు, ఒక పల్సే నడుస్తుంది. ఆ విధంగా 10 రోజులు ఉన్నాను. మరి 11వ రోజుని డాక్టర్లు ఈ అబ్బాయి బ్రతుకుతాడమ్మా తీసుకెళ్ళండి అంటే ఇంటికి తీసుకొచ్చారు. మా అమ్మగారు నాకు కొంచెం జ్ఞానోదయం అయిన తర్వాత చాలాసార్లు చెప్పింది. ఏమని చెప్పింది, నువ్వు హాస్పిటల్లో చనిపోయావు, నిన్ను మరలా చూస్తాము, మరి బట్టగట్టి మా ఎదుట నిలబడి ఈ విధంగా దేవుని పరిచర్య చేస్తావని మాకు ఏ కోసాన ఆశ లేదు. నేను నమ్మిన
ఆ యేసయ్య నేను బ్రతికించాడని చాలాసార్లు చెప్పింది. అయితే నేను 1 నుంచి 5 వరకు నందమూరు గ్రామంలో పల్లెటూరులో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. 6వ తరగతి 1968 11వ సంవత్సరంలో కొవ్వూరు గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేశారు. మా తల్లిగారు నాకు చెప్పింది ఏంటంటే, ఆ రోజుల్లో నేను ప్రభువుని ఎరిగాను, సంఘము, సమాజము, కులము, బంధువులు, ఆచారాలతో ఈ అడిగంటిపోయి ముళ్ళ కంపల్లాంటి ఈ బంధకాలలో మరి మొక్క ఏమి పైకి రానట్టుగానే మరి పైకి ఎదగని స్థితిలో నేనున్నాను. నీవు 6వ తరగతి మరి కొవ్వూరు వెళుతున్నావు కనుక ఊరు ఇడిచిపెట్టి వెళుతున్నావు కదని కొవ్వూరులో బెతస్తా చర్చి భక్త సింగర్ సహవాసంలో 4 వారాలు తీసుకెళ్ళి చూపించింది. అదే నాకు అమ్మ నేర్పిన మరి విశ్వాస జీవితం. ఆమె చదువుకోలేదు, ఆమెలో ఉన్న భక్తి, ఆమెలో ఉన్న వైరాగ్యము నాకు దేవుడు మ్యాగ్నెట్ లాగా నాకు ఆకర్షింపజేశాడు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి అపోస్తుడైన పౌలు చెప్తాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 3-5 మధ్యలో ఒక తిమోతితో అంటాడు, ఓ తిమోతి, నీకు ఈ భక్తి, నీకు ఈ విశ్వాసము, యేసు ప్రభు యందు గల అచంచలమైన ప్రేమ వైరాగ్యాలు ఎలాగొచ్చినాయి అంటే, మొదట నీ అమ్మమ్మ అయిన లోయలోను, లోయలో ఉన్న భక్తి నీ తల్లి అయిన యునేకీలోను, యునేకీలో ఉన్న భక్తి నీయందు సహా వచ్చించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. కనుక అమ్మా నాన్న చదువుకోలేదు, అమ్మకే ప్రభు అంటే అచంచల విశ్వాసంతో బాప్తిస్వం తీసుకుంది, రక్షించబడి ఆమెలో ఉన్న ప్రార్థనా జీవితము, ఆమెలో ఉన్న విశ్వాస జీవితము దేవుడు నన్ను నా బాల్య ధర్మంలోనే మరి మ్యాగ్నెట్లాగా ఆకర్షింపజేశాడు. మరి 6, 7, 8 తరగతులు 68, 69, 70 సంవత్సరాల వరకు ఆ చర్చిలో సండే స్కూల్ ఉంటే యోహాను మాస్టర్ అనే ఆయన సండే స్కూల్ చెప్పేవాడు. కంఠత పాటలు, కథలు, వాక్యాలు ఇవంటే ఎంతో ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, బైబిల్ అంటే ఆసక్తి తెలియకుండానే ఆ వయసులో దేవుడు నాకు అలవర్చాడు. మరి 9వ తరగతి 1972 వచ్చేటప్పటికి మారు మనసు పొందాలి, మరి పాప క్షమాపణ నిమిత్తము బ్రతుకు మారాలి, జీవితం మారాలి, నడక మారాలి, మరి మాట మారాలని చెప్పారు. మారు మనసు అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. రక్షించబడాలన్నాడు. మరి యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితము ఈ లోకములోకి రక్షకుడిగా ప్రభువుడిగా వచ్చాడు. ఆయన మానవుల పాప క్షమాపణ కోసం తన ప్రాణాన్ని కల్వరి శిలువలో బలిచేసి తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడని నువ్వు నమ్మితే విశ్వసిస్తే రక్షించబడ్డావన్నాడు. ఈ 2 అనుభవాల్లోకి, మారు మనసు రక్షణ అనుభవాల్లోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. 3వ అనుభవం చెప్పారు. మార్కు 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్వం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడద్దని ఈ మాట చెప్పిన తర్వాత బాప్తిస్వం తీసుకోవాలనే ఆశ కలిగింది, ఆసక్తి వచ్చింది. అమ్మగారిని అడిగాను, అమ్మ మరి రక్షణ మారు మనసు పొందాలన్నారు, మారు మనసు అనుభవం ఏంటో నేర్చుకున్నాను. రక్షణ పొందాలన్నారు, రక్షణ అనుభవం అంటే ఏంటో నేర్చుకున్నాను. బాప్తిస్వం పొందాలంటే యేసు ప్రభులో మంచి విశ్వాసగా జీవించాలంటే బాప్తిస్వం పొందాలంటున్నారంటే మా అమ్మగారు ఆ మాట వినగానే దాన్ని భయపెట్టింది. ఒరే అబ్బాయి, నేను సంఘము, సమాజము, కులము, బంధువులు, ఆచారాలతో బాప్తిస్వం తీసుకొని నా వయసున్న నిలబడలేకపోతున్నాను, మరి పడిపోతున్నాను. నువ్వు ఉరకలేసే యవన వయసు, వాక్యపు ఉద్రేకంతో తొందరపడద్దు, ఇంకా చాలా టైం ఉంది, ఆలోచింపని భయపడితే నేను వద్దులే అమ్మ చెప్పిందని మానేశాను. 1973 10వ తరగతి పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. అది సెప్టెంబర్ 1, 2, 3 తారీఖులు 1973 సెప్టెంబర్ 1, 2, 3 తారీఖులు మా గ్రామంలో ఉన్న దానియేలు పాస్టర్ గారని స్థానిక పాస్టర్తో తాడేపల్లిగూడెం గండి ఇజ్రాయేల్ గారు బేతేల్ అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళాను. మొదటి 2 రోజులు వాక్యం విన్నాను. 3వ రోజు బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు పేరు ఇవ్వండి అంటే నా పేరు కూడా ఇచ్చాను. ఆ పాస్టర్ గారు ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నన్ను కూడా కౌన్సిలింగ్ చేశారు. నా పేరు పిలిచి, నీ కులం ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వు ఎందుకు బాప్తిస్వం తీసుకుంటున్నావు, దేనికి తీసుకుంటున్నావు, ఎవరు నిన్ను ప్రోత్సాహపరిచారు, ఏంటి పరిస్థితులన్నీ అడిగేటప్పటికి మా అమ్మగారు లేక నన్ను భయపెట్టాడు. ఏమనన్నాడు, ఆయనకి చెప్పాను, నా వయసు చూడొద్దు, నా అంతరాత్మ నన్ను ఘోషిస్తుంది, తీసుకోవాలని 2 సంవత్సరాలు బట్టి
ఎదురు చూస్తున్నాను. అయ్యగారు నన్ను అర్థం చేసుకోండి, నా అంతరాత్మ నన్ను మరి బాప్తిసం తీసుకోమని గోజాడుతుంది అనగానే ఆయన నా మాటలు విని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నా యొక్క సాక్ష్యాన్ని చూసి ఆయన బాప్తిసం ఇచ్చాడు. ఆ వయసు నాకు 16 పూర్తయి 17. మరి ఫిలిప్పీలకు రాసిన పౌలు 1:21లో బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమనే ఆ యొక్క మాట దేవుడు నాకు గుర్తింపజేశాడు. మాది సామాన్య రైతు కుటుంబం, మరి మాది చిన్న స్థితి. నాకు 3 అక్కలు, ఇల్లరకం. వాళ్ళకి ఒక్కొక్కరికి 3 4 పిల్లలు. మరి ఇంతమంది పిల్లలు గల చిన్న ఇంటిలో నేను ఇంటర్మీడియట్ చదువుకోవటాకే అననుకూలంగా ఉండటంతో నాకు మనసు కలిసిన అల్లాడి సూర్యచంద్ర ప్రకాశ్రావు అనే మరి కుమారదేవం, ఆ అబ్బాయి నేను మనసు కలిసి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్కి 6 నెలలు ఉందనగా కొవ్వూరులో జూనియర్ కాలేజీ పక్కన రూమ్ తీసుకొని చదువుకుంటున్నాం. నా యొక్క దినచర్య ఏంటంటే రూములో ఉండగా పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మరి బైబిల్ చదవటం అలవాటు. ఎందుకంటే మారు మనసు, రక్షణ, బాప్తిసం ఉంది కనుక. నా కోసం పోటీగా వాడు ఆంజనేయ దండకం చదివేవాడు. నేను చాలా అమాయకత్వం ఎక్కువ, మరి గట్టిగా మాట్లాడలేను, మంచి జ్ఞానం లేని వాడిని. వాడు మంచి జ్ఞానవంతుడు. ఆడు దొంబేరు హై స్కూలు మరి స్కూల్ ఫస్ట్ అబ్బాయి, తెలివైన వాడు, మంచి వాగ్దాటి. అది వాడు నాకంటే నేను పొడుగ్గా ఉన్నా వాడు ఎదురుకుండా నేను గట్టిగా మాట్లాడలేని స్థితి. వాడు ఏమనివాడు, ఒరే నువ్వు కమ్మోడై పుట్టి, భారతీయుడై పుట్టి, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ క్రైస్తవ మతం ఏంట్రా, ఈ బైబిల్ ఏంట్రా, ఈ బైబిల్ దేవుడు ఏంట్రా, మన గ్రంథాల్లో లేనిదేంట్రా, మన గ్రంథాల్లో నువ్వు లేనిదేంటో చెప్పు, బైబిల్లో ఉన్నదేంటో చెప్పు అంటాడు. నేనేమంటాను, ఒరే నా మనోభావాలు నావి, నీ మనోభావాలు నీవి. నాకు వాగ్దాట్ లేదు, వాక్చాతుర్యం లేదు. మరి ఇది మనం చదువుకుంటాకే వచ్చాము కానీ దెబ్బలాడుకుంటాక రాలేదు. వాడు ఏమనివాడు, నేను చూడలేను, నా రూమ్మేట్ ఈ స్థితిలోకి దిగజారిపోయాడు. నువ్వు మీ అమ్మ ఈ ఉగ్గుపాలతో ఏమేమి నేర్పేసిందో ఈ చిన్న వయసులో మనది కాని భక్తి, మనది కాని దేవుళ్ళలోకి నువ్వు ఎలా వెళ్ళిపోయావో చెప్పురని ఒత్తిడి చేసేవాడు. ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయి, వీడు ఏదో ఇలాగే అంటాడు కదని మా చదువు మేము కొనసాగించడం. ఒకరోజు కాలేజీ సెలవు వస్తే మరి వాడి స్నేహితులు, నా స్నేహితులు సుమారు 10-12 మంది వరకు రూముకి వస్తే వాళ్ళందరితో ఏమన్నాడు, మరి ఫ్రెండ్స్ నా రూమ్మేట్ సుబ్బారావు చూడరా, వీళ్ళ అమ్మాయి వీడికి ఒగ్గుపాలతో ఏమి నేర్పేసిందో, కమ్మోడై పుట్టాడు, భారతీయుడై పుట్టాడు, అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఈ క్రైస్తవ మతం ఏంటి, ఈ బైబిల్ ఏంటి, అందులో ఉన్న దేవుడి గురించి చెప్పమంటే వీడికి ఏదీ రాదు, మన గ్రంథాల్లో ఏముందో చెప్పలేడు. ఈ స్థితిలో ఉంటే వాళ్ళు కూడా సమయం దొరికింది కదని నన్ను ఆట పట్టించారు. ఒక అరగంట సేపు నా మనసుని, నా ప్రాణాన్ని చాలా విసిగించారు. చాలా బాధ అనిపించింది. కంటి నీళ్ళు తక్కువ, మరి రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి అరగంట తర్వాత నా నుంచి ప్రతిస్పందన లేక వాళ్ళు వెళ్ళిపోయారు. తదుపరి నా అంతరాత్మ నన్ను ఆలోచింపజేసింది. యేసు ప్రభు నిజమైన దేవుడు కాదా, వారు మనసు అన్నాను, రక్షణ అన్నాను, బాప్తిసం అన్నాను, ఇవన్నీ నిజము కాదా, యేసు ప్రభు నిజదేవుడు కాదా, యేసుక్రీస్తు మరి లోక రక్షకుడు కాదా, నేను మా అమ్మ చెప్పినట్టుగా మరి వీళ్ళందరూ అంటున్నట్టుగా ఉగ్గుపాలతో మా అమ్మ ఏదో నేర్పేసిందా అని నా అంతరాత్మ నన్ను ఆలోచింపచేసింది. అప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం గనక మన రాష్ట్రంలో హెచ్చు కులాలు అనే కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, సిక్కు, క్షత్రియాసు, ముస్లిమ్స్ ఇలాగ ఎవరెవరో నేను ఎందుకు యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాము, ఎందుకు యేసు ప్రభుని మేము నమ్ముకున్నాము, ఎందుకు నేను క్రైస్తవుడిగా మారాను అని వాళ్ళ యొక్క జీవిత సత్యాన్వేషణ అనుభవాల్ని క్రైస్తవ పుక్షాల్లో అదే రోజుల్లో కొని చదివిన తర్వాత నాకు వాగ్దాటి లేకపోవచ్చు, మాట చాతుర్యం లేకపోవచ్చు, యేసు ప్రభువే నిజమైన దేవుడిని గ్రహించాను. మరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాము. డిగ్రీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బిఎస్సి జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాలు అక్కడ చదువుకున్నాను. తదుపరి ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నాకు కొత్తగూడెం పీజీ సెంటర్లో సీట్ ఇచ్చారు. మరి అక్కడ ఫస్ట్ ఇయర్ 12, సెకండ్ ఇయర్ 12 మైనింగ్ అండ్ మినరల్ ప్రాస్పెక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. మరి అక్కడ అందరూ కూడా మరి ఆంధ్ర నుంచి 3 ఉన్నాం,
తెలంగాణ నుంచి 21 మంది ఉన్నాం. ఒకరోజు సాయంకాలము కూర్చోబెట్టి సీనియర్స్ టీ స్నాక్స్ టైంలో మరి సినిమా పాటలు పాడమన్నారు. 12 మందిలో నాది 4వ పేరు. మరి మొదట ముగ్గురు ఏదో పాట కోరస్ పాడారు, చాలా బాగా పాడేవని తప్పట్లు కొట్టారు. నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను సినిమాలు చూడలేదు, 1, 2, 3 చూసుంటాను, నేను సినిమా పాటలు నాకు రావంటే 21st సెంచరీలో సినిమా చూడని పిచ్చోడు ఉన్నాడా, ఏంది నువ్వు మాట్లాడుతున్నావు, ఆంధ్రా నుంచి వచ్చావు జాగ్రత్త అని వాళ్ళు కరుటుగా మరి గట్టిగా మాట్లాడారు. అలాగే 12 మంది అయిపోయారు. మరలా నా దగ్గరికి వచ్చింది, పాడతావా, మా యొక్క మరి క్రియలు చూపించమంటావా అంటే భయంగానే ఉంది. నా పేరు బాప్తిసం పెట్టినప్పుడు ఇజ్రాయేల్ గారు జైపాల్ అని మార్చారు. దానిని మార్చుకుంటాకే గెజిట్ నోటిఫికేషన్ తెలియక నాకు మార్చుకోలేదు. అదే దాంట్లో ఉద్యోగం జాయిన్ అయ్యాను. మరి నా పేరు సుబ్బారావు ఉందనగానే వాళ్ళందరూ నన్ను హిందూసు కమ్మాస్ అనుకున్నారు. అయితే నా పక్క ఆయన్ని సీనియర్ని అడిగాను, అయ్యా నేను నిజం చెప్పినా మీరు నమ్మటం లేదు కనుక నేను సినిమా పాటలు పాడలేను, భక్తి గీతం పాడొచ్చంటే, ఒరే నువ్వేం పాడేవని ఎవరు అనుకున్నారా భక్తి గీతం పాడంటే, అప్పుడు కళ్ళు మూసుకుని ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్, ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ ఆల్ యువర్ వే, ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్ అని బైబిల్ కోరస్ పాడగానే వాళ్ళందరూ అందరికంటే ఎక్కువగా తప్పట్లు కొట్టేసి, ఆర్ యూ క్రిస్టియన్, నువ్వు సుబ్బారావు అనగానే హిందూ అనుకున్నాను, శాంసన్, డేవిడ్, జాన్సన్, జాకబ్, మోజెస్ ఇలాంటి పేర్లు కాదు కదా, అందుకని మేము పొరపడ్డాము, నువ్వన్నా చెప్పలేదని ఆ విధంగా స్నేహమైపోయారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటంటే కాలేజీ 2 ఇయర్స్లో తెలంగాణ స్టూడెంట్స్ మా ఆంధ్రాలో బీరు తాగినట్టుగా, ఆంధ్రాలో కూల్ డ్రింక్స్ తాగినట్టుగా బీరు తాగుతారు. నన్ను సినిమా చూడాలని శతవిధాల ప్రయత్నం చేశారు, సిగరెట్ కాల్చాలని శతవిధాల ప్రయత్నం చేశారు, సినిమా చూడాలని చాలా ప్రయత్నం చేశారు, మందు తాగాలి ఒక పెగ్గన్న తాగరాని, బీరు తాగరాని ఎంతో ఒత్తిడి చేశారు. మరి వాళ్ళు ఎన్ని ఒత్తిడి చేసినా నేను భక్తిలో మరి రోషం కలిగి నిలబడ్డాను. వాళ్ళు నాకు ఒక పేరు పెట్టారు వెళ్ళిపోయేటప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అతని పేరు విన్నాము, ఉక్కు మనిషి అని. నువ్వు మా జీవితాల్లో మా 2 ఇయర్స్ మాతో ఉన్నావు, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ టేస్ట్ అండ్ ఎంజాయ్, సీ అండ్ ఎంజాయ్ అని ఇది వయసు, కానీ నువ్వు దేంట్లోనూ కూడా మాతో ఏకీభవించకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఉన్నావని ఆ విధంగా మమ్మల్ని మరి ఆ విధంగా కాలేజీ అయిపోయింది. మరి ఇంకొక ఇన్సిడెంటు, మరి మా కాలేజీలో సండే చాలా స్పెషల్గా ఉంటుంది. మరి ఖమ్మం జిల్లాలో కిన్నెరస అనే ప్రాజెక్ట్ ఉంది, ప్రకృతి చాలా ఆనందకరంగా ఉంటుంది. నాకు కూడా ప్రకృతి చూడాలని ఆశ ఉంది. వాళ్ళు ఏమన్నారో శుక్రవారం రాత్రి మరి రేపు వచ్చే మరి ఆదివారం మనం అందరం కలిసి హాస్టల్లో ఉన్న ఫుడ్ అంతా వ్యాన్లో తీసుకెళ్ళిపోయి అక్కడ తింటూ బీరు తాగుతూ ఆనందంగా ఎంజాయ్ చేద్దారన్నారు. వెంటనే నాకు మనసు వచ్చింది, రేపు సెకండ్ సాటర్డే కదా, రేపు వెళదారన్నారు. రేపు మరి మేము ఎన్వి తినం కదా, మేము కోవిలకి వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్తాం కదా, మేము తినం కదా అన్నారు. అయితే వీళ్ళు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు ఎన్వి తినరని ఆదివారం పెట్టుకున్నారు. నేను నా దేవుడి కోసం ఆదివారం తాగి తందనాలతో అక్కడ గొంతులేయాలా, నేను రానన్నాను. రానంటే నీకు భోజనం ఎలా వద్దంటే లేకపోయినా పర్వాలేదు. నేనున్నది సింగరేణి కోల్ఫీల్డ్ రుద్రంపూర్ అని, కొత్తగూడానికి 13 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆ టైంలో ఉంటుంది కనుక రాత్రి పడుకున్నాం. పొద్దుటే లేచి నేను టిఫిన్ చేసి చర్చికి వెళ్ళిపోయా. మధ్యాహ్నం 2ంటికి భోజనం లేదని తిరిగి వచ్చాను. మరి వార్డెన్ కుక్ అన్నాడు, అయ్యగారు భోజనం తినమని. భోజనం పట్టుకుపోయారు కదంటే రాత్రి ఇందులో 23లో 4-5 మోతుబర్లు కాస్త మాకు ఆ బ్రాండ్ కావాలి, మందు ఈ బ్రాండ్ కావాలంటే కుదరదు అని వీళ్ళ బ్రాండ్ ఒప్పుకోలేదు కనుక వాళ్ళు 4 ఆగిపోయారు. వాళ్ళ కోసం నీకు 5వ ఓడిగా భోజనం ఉంచాడంటారు. దేవా నీకు వందనాలు, నేను నీ కోసం నిలబడినప్పుడు నాకు భోజనం పెట్టావా అని ఆనందం అనిపించింది. అది విద్యాభ్యాస జీవితం. ఇంకా వివాహ పరిస్థితికి వచ్చేటప్పటికి నాకు మరి ఇంటి నిండా మరి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 4 అక్క చెల్లెళ్ళు, 14 మంది మేనల్లుళ్ళు మేనకోడళ్ళు. వివాహం చేసుకోవాలి. యేసుప్రభుని నమ్ముకున్న కమ్మాస్లో ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను. నిడదవోలులో 1982లో ఎంఎస్సీ అయిపోయింది. 82 డిసెంబర్లో మరి కోఆపరేటివ్ సెక్టర్లో హైడ్రోజియాలజిస్ట్గా జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తున్నాను. 2 ఇయర్స్ చేసిన తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నాను. మరి ఆ వివాహ పరిస్థితుల్లో
నిడదవోల్లో ఉన్న మా పెదనాయన ఈడుపుగట్టి ఫిలోమాన్ గారు అనే పాస్టర్గా ఉన్నారు. ఆయన అడిగిన తర్వాత ఆయన ఒక 6 నెలల్లో మరి ఎక్కడెక్కడనే మరి అన్వేషణ చేసి అబ్బాయి ఎక్కడ దొరకట్లేదని మా ఇంటికి వచ్చి మా తండ్రితో మాట్లాడాడు. నాకు ఈలోగా హైందవ సాంప్రదాయంతో చాలామంది మరి మంచి మంచి కట్నాలు ఇస్తాను, మా తండ్రి నాకు 4 ఎకరాల పొలము ఉద్యోగం ఉంది, ఒక్కడే కొడుకని లోకరీతిగా చాలామంది పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అయితే నేనేం చెప్పాను, నా బొందులో ప్రాణం ఉన్నంతసేపు మరి పూజారి పెళ్లి విగ్రహాధార పెళ్లి చేసుకోను. మరి వాళ్ళేం అడిగారు, నువ్వు మేము క్రైస్తవ పెళ్లి చేయము, ఈ విగ్రహారాధన పెళ్లి చేస్తాము, నువ్వు చేసుకో, తర్వాత మా అమ్మాయితో లేకపోతే మీరు చేసుకున్న భార్యతో యేసుప్రభు నమ్మానని ఆ విధంగా తీసుకెళ్లాలన్నారు. నా బొందులో ప్రాణం ఉండగా నేను అన్య వివాహం చేసుకోనని డిసైడ్ అయిపోయి ఆదర్శ వివాహానికి వచ్చాను. మరి మా పెదనాయన గారు ఏం చెప్పాడు, మా తండ్రితో మాట్లాడుకొని నువ్వు దేవుని చిత్తానికి లోపడతావా, దేవుని ఉద్దేశానికి లోపడతావా, దేవుని సంకల్పానికి లోపడతావా, దేవుని ప్రణాళికని మరి ఏకీభవిస్తావా అని చెప్పి పాత నిబంధనలో రాజులు ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలు యెహోవా దేవుడు ఏం చెప్పాడు అన్నట్టుగా నేను కూడా అదే అనుకున్నాను దైవజనుడని. ఆయన ఆఖరికి చేతిలో చేయించుకుని ఇదిగో కాబోయే భార్య అని మరి మా అక్కయ్య రెండో అక్కయ్య కూతుర్ని లక్ష్మీకాంతాన్ని భార్యగా చూపించాడు. ఓ పక్కన వద్దనుకుంటున్నాను, ఇంకొక పక్కన దైవజనుడితో ఒప్పందం ఒప్పుకున్నాను. ఏది దేవుడి చిత్తం కావాలన్నాను, అది ఆ విధంగా దేవుడి చిత్తానికి వచ్చేసాను. మే 15, 1985 వివాహం సెటిల్ అయింది. నా వివాహము మరి క్రైస్తవ వివాహం అంటే అది చాలామంది పల్లెటూరులో ఇది మతం పెళ్ళి ఆ దైవజనులంతా ఫలానా సామాజిక వర్గం వాళ్ళు ఇట్లా ఏళ్ళని చేస్తున్నారు, నీ పెళ్ళికి ఎవరు రాము, నీ ఏర్పాట్లు ఎవరు చూడము, నువ్వే చేసుకోవాలన్నారు. ఆల్ రైట్, నేను కట్నం కానుకలు ఆశించలేదు, దేవుడి వివాహము క్రైస్తవ వివాహం చేసుకోవాలనుకున్న సందర్భంలో మరి ఎవరు నాలా కోరుకోకూడదు, నా పెళ్ళి బ్రాహ్మలే పెళ్లి చేయాలని దేవుడు నాకు ఒక మనసు ఇస్తే ఎవరో అలా కోరుకోకూడదు, అందరూ దైవజనులే, కులం కాదు ఇక్కడ కావలసింది. ఆ టైంలో ప్రజలు నన్ను హేళన చేస్తుంటే తట్టుకోలేక మరి బ్రాహ్మలే క్రైస్తవ పెళ్లి చేస్తారంటే గుంటూరులో భక్తి సింగ్ సహవాసంలో అరవిందం గారని దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇదంటే ఆల్ రైట్ నేను వస్తాను, నువ్వు ఇగో పెళ్లి కార్డు ఇలాగ వేయించుకొని ఆయన వచ్చాడు. మరి మే 14 రాత్రి జరిగిన సంఘటన మరి నా జీవితంలో మరువురాంది. మరి 15 సెంట్లు సైట్లో మరి 3 అడుగుల ఎత్తు చెరువు మట్టి వేసాం, పల్లంగా ఉందని. ఆ చెరువు మట్టి మరి మీద వర్షం పడితే బురద అయిపోద్ది. అది మే నెల 15వ తారీఖు 14వ తారీఖు రాత్రి మరి ఆకాశం మేఘావృతం అయిపోయింది. మరి పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నాను, ఒక్కడనే చేసుకున్నాను. మరి కట్నం కానుకలు ఆశించలేదు, కానీ నా వివాహము మరి దైవజనుడి ద్వారా మరి బ్రాహ్మణ దైవజనుడి ద్వారా శ్లోకాలతో చక్కగా జరగాలి, అనేకులకు సువార్త అందాలి, రాని వాళ్ళందరూ కూడా రావాలి అనే ఆశతో అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితుల్లో అలసిపోయి పెదనాయన నేను ప్రార్థన చేసి 9-10 మధ్యలో పడుకున్నాం. ఆకాశము మేఘావృతం అయిపోయింది, కారు మేఘాలు వచ్చేసినాయి, భారీ గాలిదుమ్ము వచ్చేసింది, పెద్ద పెద్ద చినుకులతో మరి వర్షం పడే సూచనలు వచ్చేసినాయి. మరి గాలిదుమ్ముతో కరెంటు పోయింది, షామియానాలన్నీ పడిపోయినాయి, వంటలన్నీ ఆగిపోయినాయి, గలిబీలు గందరగోళం ఏర్పడింది. పెదనాయన నన్ను లేపి మన పరిస్థితి అగమ్యం అయిపోయింది, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్టున్నాడు, మరి వర్షం పడితే ఇదంతా బురద అయిపోద్ది అని నన్ను ప్రార్థన చేయమన్నాడు. నేను బాల్య దినముల నుంచి వివాహం జరిగే 28వ సంవత్సరం వయసు వరకు ఎటువంటి శ్రమలు, ఎటువంటి హేళనలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి నిందలు భరించానో గుర్తు చేసుకుని ప్రభువా లోకంలో ఏదైనా పెళ్లిలో అపశృతి జరిగితే సహజం అంటారు, ఇప్పుడు 10 మంది వెళ్ళే మార్గంలో నేను వెళ్లకుండా నీవే దేవుడు అని నేను వెళితే ఇప్పుడు నాకు ఈ వర్షం పడితే లోకం ఏమంటుంది, మనల్ని కాదని, మన మార్గం కాదని, మన దేవుడు కాదని వాడు వెళ్ళాడు. ఇదిగో మే నెలలో వర్షం పడతామేటి, వర్షం పడేది వర్షాకాలం కనుక ఇది వాళ్ళ దేవుడు కాదని హేళన చేస్తాను. తట్టుకోలేని ప్రభువా ఏడుస్తూ ప్రార్థన చేశాను. నాకు దేవుడు ఒక తలంపిచ్చాడు. బైబిల్లో దానియేలు గ్రంథంలో షద్రకు మేషకు అబేద్నెగో అనే మరి ఒక సంఘటన ఉంది. వాళ్ళు అంటారు, ఓ రాజా నెబుకద్నెజరు, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మా దేవుడు
మమ్మల్ని రక్షించ సమర్థుడు, ఈ అగ్నిగుండంలో నుంచి కాలిపోకుండా చేయ సమర్థుడు, శక్తిమంతుడు. ఒకవేళ కాలిపోయినా మేము సిద్ధమే, మీ బొమ్మకే నీ విగ్రహానికి నమస్కారం చేయము, సాగిలి పడమని. ప్రభువా అది నాకు గుర్తు చేసావు. నిజమే, మరి మా ముగ్గురు అంత పెద్ద సంస్థానంలో ఈ 120 మంది సంస్థానాల్లో ఈ ముగ్గురే నిలబడి నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు శక్తిమంతుడు అని, సమర్థుడు అని నిలబడ్డారు. వర్షం అగ్నిలో కాలిపోతే నువ్వు నిజమైన దేవుడు కాదని ఆ నెబుకద్నెజరు నా చేతిలో నుంచి రక్షించగల దేవుడు ఎవడున్నాడని మరలా చెప్తాడు. మరి నువ్వు రక్షించే సమర్థుడు, ఆ గొప్ప రక్షిస్తే ఆ ఘనత నీదే. నన్ను మమ్మల్ని గిని కాలిపో చేస్తే అవమానం నీదే, హ్యాండ్స్ అప్ అని వాళ్ళు మరి సిద్ధపడ్డారు. ప్రభువా ఈ రాత్రి వర్షం ఆగితే ఆ ఘనత నీదే, వర్షం వచ్చేస్తే అవమానం నీదే, హ్యాండ్స్ అప్ అని నేను ఇంక దేవుడి మీద దగ్గర చేతులు ఎత్తేసి గట్టిగా ప్రార్థన చేసి ఆమెను అన్నాను. పెదనాయన గారు ప్రార్థన చేశాడు, ఆమెను అన్నాము. 10:30-11 గంటలకే మరలా ఎక్కడ కరెంట్ అక్కడ వచ్చేసింది, ఎక్కడ షామియానాలు అక్కడ వేసేశారు. నేను ఏలియా అంతటి ప్రార్థనాపరుడు కానీ నా భక్తి విశ్వాసాన్ని పరిశీలించాడు. మే 15 ఎండ లేకుండా మేఘావ్రతంతో ఆ దైవజనుడు అరవిందం గారు ఆ యొక్క పురోహితుడిలాగా చక్కటి శ్లోకాలతో నా వివాహం జరిపించాడు. మరి నేను 16 డిసెంబర్లో రిటైర్డ్ అయ్యాను. 1998 మే 11న 150 మంది పట్టే చర్చి కట్టించాడు పెదనాయన. నేను ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం పాస్టర్గా పనిచేస్తూ మరి ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత ఫుల్ టైం పాస్టర్గా ఉన్నాను. నా కొడుకు నేను మరి ఈ భక్తి నాతో అంతమవ్వకూడదని నాకు ఒక పాప, మేనల్లుడు చెల్లి కొడుక్కి పెళ్లి చేశాము. నేనేమో అక్క కూతురిని చేసుకున్నాం. మా చెల్లి కొడుక్కి మా అమ్మాయిని ఇచ్చాము. వాళ్ళకి 2 కవల పిల్లలు. మరి మా అబ్బాయిని పూర్తికాల సేవకుడిగా చేయాలని భారత బైబిల్ కాలేజీలో 2008 మరి 2014 మధ్యలో BTH BD చేపించాను. వాడు ఫుల్ టైం పాస్టర్గా ఉన్నాడు. మరి మా అమ్మగారు నాన్నగారి తరపున మేము 5 పిల్లలం. మా అమ్మగారి ద్వారా మేము అందరూ రక్షణలోకి వస్తే ఇవాళ మా పిల్లలు మేము కలిసి 70 మంది ప్రభువులో కొనసాగుతున్నాం. దేవుని కొరకు రోషంగా ప్రభు కొరకు మరి అనేకులకు సువార్త అందించేలాగా ఈ విధంగా కొనసాగుతున్నాం. ఈ సాక్ష్యమైన నా ప్రియ అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనల్ని విడిపించగలవాడు. మరి చాలామంది నా ప్రియ హైందవ సోదరమనులు సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ప్రభువుని ఎరిగితే ఈ కష్టాలు ఎలాగని అనుకుంటారు. నన్ను ఎక్కడా విడిచిపెట్టలేదు, నన్ను ఎక్కడా త్రోసివేయలేదు, తలగా ఉంచాడు, పైవాడిగా ఉంచాడు. అన్ని రకాలుగా నా ఉద్యోగ మరి విధి కర్తవ్యంలో 5 సార్లు కలెక్టర్తో ఉత్తమ ఏడీగా ప్రశంసా పత్రాలు ఇప్పించాడు. అన్ని రకాలుగా నన్ను ఆశీర్వదించాడు. మరి ఈ సాక్ష్యం వింటున్న నా ప్రియ అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజముగా లోకరక్షకుడు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మరి యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అన్నాడు. కొందరికీ కాదు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ఒక ప్రాంతానికో, ఒక జాతికో, మతానికో, కులానికో కాదు, యావత్ ప్రపంచంలో అందరికీ ఇది నిజమై ఇర్మియా 10:10 ప్రకారం యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గలవాడు, సదాకాలము ఆయన రాజు. 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 41-42 ఆ సమరీయులు అంటారు, ఓ సమరయ స్త్రీ, నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈమె నిజముగా లోకరక్షకుడు అన్నారు. అపోస్తలుల కార్యాలు 10:36లో మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. కనుక ఒక జాతికో, ఒక కులానికో, మతానికో, ప్రాంతానికి కాదు, పాపము నుంచి విడిపించేవాడు, పరలోకం చేర్చేవాడు. మరి ఆయన చెప్తున్నాడు అపోస్తలుల కార్యాలు 4:12లో, మరి ఎవరి వలననో రక్షణ కలుగదు, ఈ యేసు ఆకాశము కింద ఎన్నో నామాలు ఉన్నాయి, ఈ యేసు నామములోనే మనం అందరూ రక్షణ పొందాలన్నారు. మానవుని జీవితము అల్పమైనది. మరి దేవుడు మానవుని లోకంలో ఎందుకు పుట్టించాడంటే తన్ను ఎరగాలని, తన్ను స్తుతించాలని, మరి పాపము నుంచి విడిపించబడి పరలోకం చేరాలని, మరి నిత్య రాజ్య వారసులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మానవుడు మరి మానవుని యొక్క బాల్య దినముల నుంచే హృదయాలోచన చెడ్డది. మరి మనం అందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయి
మన ఇష్టమైన త్రోవలకు వెళ్ళిపోతున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటే ఎవరు కూడా ఆయన గురించి ఆలోచించట్లేదు. యోబు 35:11లో భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధి కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. కనుక మానవుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం పెందలకడనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి మరి ఆ విధంగా ఉంటాము. పాపుల రక్షకుడు అంటారు. ఎవరు పాపుల రక్షకుడు? పాపము నుంచి విడిపించేవాడు. పాప ప్రక్షాళన కావాలంటే యేసుక్రీస్తే. కనుక అపోస్తుడైన పౌలు తిమోతి 1:15 ప్రకారంగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము మరి అపోస్తుల కార్యాలు మరి 17, 24, 25, 26, 27 ప్రకారం యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక మనుషుని ద్వారా అనేక జాతుల మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడు కనుగొంటారేమో అని వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. పొలిమేరలు అంటే మన జీవన పరిధి. కనుక ఈ 60-70 సంవత్సరాల వయసులో ఆయన ఎవరు నిజదేవుడు, పరలోకం చేర్చేవాడు ఎవరని మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరలా మంటిలో కలవాలి, తీసుకొని పోలేము, పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ఆ నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలి. మానవులమైన మనము మరి అమెరికా లేతే ఇంగ్లాండు లేతే మన దేశంలో బొంబాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సు లేక ట్రైను లేక ఫ్లైటు రిజర్వేషన్ చేయించుకుంటున్నాం. ఎందుకు? ఆ టైం టికెట్ దొరుకుద్దో లేదో. కనుక మన బంధులో ఆరోగ్యంగా ఉండగానే మన జీవితంలో ప్రాణం ఉండగానే ఆ నిజదేవుడు ఎవరో పరలోకానికి చేర్చే మార్గము, సత్యము, జీవము. యోహాను సువార్త 14:6లో యేసు ప్రభు ఈ లోకంలో ఉండగో మాట చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో పరలోకానికి రాడని. కనుక అపోస్తుల కార్యాలు 4:12లో మరి ఎవని వలననూ రక్షణ కలుగదు, ఈ యేసు ఆకాశము కింద అనేక నామాలు ఉన్నాయి, ఈ యేసు నామమునే రక్షణ పొందాలి. కనుక యేసు ప్రభు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక జాతికో, ఒక కులానికి కాదు, యావత్ ప్రపంచాన్ని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు, సర్వలోక రక్షకుడిగా వచ్చాడు. కనుక మనము మరి ఈ మాటలు వింటున్న నా ప్రియ అన్న, అక్కలు, తమ్ముళ్ళు, మన జీవితంలో ఆ రాజ్యం కావాలంటే బ్రతికుండగానే ఆ నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని గుర్తు చేస్తూ మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించే పరలోక రాజ్య వారసులుగా మీరు మీ కుటుంబం ఉండాలని ఆశిస్తూ నేను నా మాటలు, నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మిత్రులారా, చూశారు కదా, కంటెపూడి సుబ్బారావు చౌదరి గారు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనకు అందించారు. నిజంగా ఇంత లోతైనటువంటి సాక్ష్యపు అనుభవం వారిలో ఉందని నేను కూడా ఊహించలేదు. బాల్యంలోనే తల్లి ఉగ్గు పాలలో నుంచే భక్తిని నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు తన కుటుంబం తరపున 70 మందిని ప్రభువుని తెలుసుకొని దేవుని వైపు నడుస్తూ అనేక మందిని దేవుళ్ళు వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 69 సంవత్సరాలు. 69 సంవత్సరాల వయసులో కూడా యవనస్తుని వలె బైబిల్ తీసుకొని తన సాక్ష్యాన్ని పట్టుకొని బయలుదేరి చాలా మందిని ప్రభు వైపు ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ దీవించబడ్డారని చెప్పి నేను ఆశపడుతున్నాను. గమనించండి, ఇంకా చాలా మందిలో అపోహలు ఉన్నాయి. యేసు ప్రభు కేవలం ఏవో తక్కువ జాతి దేవుడు అని అనుకున్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం అన్నటువంటి మీరందరూ కూడా గ్రహించుకొని మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని, ఈ సాక్ష్యం అలా మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సాక్ష్యాన్ని మీతో పాటు మీకు తెలిసిన వారందరికి కూడా పంచిపెట్టండి. అనేక మంది సాక్ష్యాన్ని బట్టి బలపరచబడాలి, వారి ఆధ్యాత్మిక జీవితంలో దీవించబడాలి, దేవుని వైపు వారు తిరగాలి. మీరందరూ కూడా ప్రకారంగా ముందుకు రావాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అయ్యా, మంచి సాక్ష్యం మాకు అందించినందుకు ప్రత్యేకంగా మరొకసారి ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.